గ్రహస్థితి మీద ఆధారపడి ఉంటుంది. మీకోసం ఈ దశరథ మహారాజు గారు రచించినటువంటి ఈ అద్భుతమైన శ్లోకాన్ని మీరు కూడా పఠించండి. ఇది మీకు ఒకవేళ కష్టంగా ఉంటే గనక ఓం శ్రీ సం శనిశ్చరాయ నమః అంటూ 108 సార్లు జపం చేసుకోండి. అదేవిధంగా ఈ శ్లోకం పెద్దగా ఉంటుంది. అయితే చివరిలో ఈ శ్లోకము ఒక చిన్న శ్లోకం ద్వారా నేను మీకు 3 సార్లు వినిపిస్తాను. కనీసం ఆ శ్లోకాన్నన్నా మీరు పఠిస్తే మీకు చాలా మంచిది. ఓం శ్రీ దశరథ కృత శ్రీ శని స్తోత్రం. ఓం నమ కృష్ణాయ నీలాయ శతకంఠ నిభాయ చన్నమ కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః. నమో నిర్మాంస దేహాయ దీర్ఘశ్మసృజటాయ చ నమో విశాల నేత్రాయ స్థూల రోమ్నే చ వై పునః. నమో దీర్ఘాయ శిష్టాయ కాలదంష్ట నమోస్తుతే. నమోస్తు కోటరాక్షాయ దుర్నిరీక్షాయ వై నమః. నమో నీలమధూకాయ నీలోత్పల నియభాయ చ నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాలనే. నమస్తే సర్వభక్షాయ బలీముఖ నమోస్తుతే. సూర్యపుత్ర నమస్తేస్తు భాస్కర భయాదాయ చ అదో దృష్టే నమస్తేస్తు సంవర్తక నమోస్తుతే. నమో మందగతే తుభ్యం నిస్త్రింసాయ నమోస్తుతే. తపసా దగ్ధ దేహాయ నిత్యం యోగరతాయ చ నమో నిత్యం క్షుద్ధార్థాయ అతృప్తాయ చ వై నమః. జ్ఞానచక్షుర్నమస్తేస్తు కశ్యపాత్మజసూనవే. తుష్టో దదాసి నైరాజ్యం పృష్టో హరసి తత్తనాత్. దేవాసుర మనుష్యాశ్చ సిద్ధ విద్యాధరోరగాః త్వయా విలోకితాః సర్వే నాశం యాంతి సమూలతః. ఓం నమస్తే కోన సంస్థాయ పింగళాయ నమోస్తుతే. నమస్తే భద్రరూపాయ కృష్ణాయ చ నమస్తుతే. నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ నమస్తే యమసంజ్ఞాయ నమస్తే శౌర్యే విభో. నమస్తే మందరూపాయ శనిశ్చర నమస్తుతే. ప్రసాదం కురు మే దేవ పరాద్దోహాముపాగతః. ప్రసాదం కురు దేవేశ ధేనుష్య ప్రణితస్య చ ఇతి శని స్తోత్రం. ఇందులో ఒక శ్లోకం ఉంది. మీరు 1-10 సార్లు పఠిస్తే మంచిది. అంతా చెప్పలేకపోయినా ఓ